ఇచ్చారు. అప్పుడు ఎలక్షన్స్ కంటే ముందేం చెప్పారు, ఒక్కొక్క నిరుద్యోగి మీ ఇంట్లో ఉన్న అమ్మకు నాయనతో 2 ఓట్లు, మీ తల్లిదండ్రుల ఓట్లు 2 కలిపి వేస్తే డబల్ అయితే ఓట్లు. అప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది లోపలే 2 లక్షల ఉద్యోగాలు ఇట్లా ఫిల్అప్ చేద్దాం, వచ్చిన ఎంబడే ఫిల్అప్ చేద్దాం అన్నారు. ఇప్పుడు ఎక్కడ పోయింది? మీరు ఫిల్అప్ చేసిన నోటిఫికేషన్లు 13,000 మాత్రమే. మీరు 70,000 ప్రతి వేదిక మీద 70,000 అంటున్నారు కదా. రానున్న బడ్జెట్ సెషన్ లో శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు రిలీజ్ చేసిన అంటున్నారు కదా, ప్రతి ఒక్కరు మంత్రి అంటున్నారు, పిసిసి అధ్యక్షుడు అంటున్నారు, ప్రతి వేదిక పైన ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అని అనుకుంటారు. ఇక్కడ ఎవరంతా పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు చదువుకున్నోళ్లే. మీరు ఇచ్చిన ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 14-15 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలంగాణలోకి వచ్చే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఫస్ట్ పరామర్శించిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. ప్రతి నిరుద్యోగ వాళ్ళ ఫ్యామిలీకి ఒక భరోసా ఇవ్వాలి, 1 కోటి ఎక్స్గ్రేష్ ఇవ్వాలి. ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా